ఇద్దరు కొడుకులు పుట్టి ఇద్దరు యాక్సిడెంట్లే చనిపోయారు. 3 సంవత్సరాల బాధల నుండి కోరుకుంటాను, చనిపోవాలనుకున్నాను. నేను బతుకటానికి నాకు దేవుడు ఒక దారి ఒప్పించిండు మేడం ద్వారానని. 30 సంవత్సరాలు అవుతుంది మేడం, రాయకల్ నుండి వచ్చిన నేను. ఇద్దరు కొడుకులు పుట్టి ఇద్దరు యాక్సిడెంట్లే చనిపోయారు. ఎంత వయసులో? ఒక అబ్బాయికి ఏమో 16, ఒక అబ్బాయి ఏమో 20 సంవత్సరాలు. ఇద్దరు ఒకసారి యాక్సిడెంట్ అయిందా? ఒక్కసారి యాక్సిడెంట్ అయి చనిపోయింది. ఏ బండి మీద? బండి మీద రాయకల్ నుండి జైచల్ పోతుండ్రు. ఆయన బస్కు గుద్దుకొని ఇద్దరు పాటలు అవ్వాలి. 3 సంవత్సరాల బాధల నుండి కోరుకుంటాను, చనిపోవాలనుకున్నా. మీ వీడియో చూసి మళ్ళీ నాకు బతుకు మీద పిల్లల మీద ఆశ కలిగి ఇక్కడికి వచ్చిన, లేకపోతే ఇప్పటికి చనిపోదు మేడం. నాకు కూడా పిల్లలు మళ్ళీ తిరిగి వస్తారు, నా పిల్లలు. నేను బతకడానికి నాకు దేవుడు ఒక దారి ఒప్పించిండు మేడం ద్వారానని అనుకున్న తను. నేను మీరు బతికిచ్చి నన్ను మళ్ళీ బతికిచ్చిండు మేడం, లేకపోతే ఇప్పుడు నేను బతికి ఉండకపోదు. పిల్లలు చనిపోయి 3 ఏళ్ళు అయిందా? 3 సంవత్సరాలు అవుతుంది. పెద్ద పిల్లలు కదా, 3 హార్ట్ బీట్ ఉంది, 3 అంతా బాగున్నారు. 3 పిల్లలు కూడా. కాకపోతే 3లో 3 ఉంచాము, 1 రిడక్షన్ చేపించి 2 ఉంచుతాం. దాని గురించి తర్వాత ఇప్పుడు వచ్చిన దానికి సంతోషపడు. 2 పిల్లలు పోయినరు, 2 మళ్ళీ తెచ్చుకుందాం అన్నారు మీరు. అదే రోజు 2 మీకు ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు అని. కానీ మా దగ్గర పిల్లలు చనిపోయిన వాళ్ళందరికీ వస్తుందమ్మా. అందరూ ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు, నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చినాం. నన్ను మళ్ళీ తిరిగి బతికిచ్చిన మేడం. ఇది ప్రెగ్నెన్సీ మాత్రమే కాదు, కడుపు తీపికి కన్నబిడ్డకు ముడిపడిన పేగుబంధం. కాలం కాల్చిన గుండెకు తనలో మళ్లీ కొత్తగా ప్రాణం పోసుకున్న 2 బిడ్డల గుండె చప్పుడును వినిపించి బిడ్డలు చనిపోయారని తనువు చాలించాలి అనుకున్న తల్లికి తిరిగి చల్లని జీవితమిచ్చారు డాక్టర్ పద్మజ గారు.